ఏపీ కేబినెట్ భేటీ ముఖ్యాంశాలేంటని చూస్తే మంత్రులు ఎమ్మెల్యేలు నెలకు 4 రోజులు పల్లె నిద్ర చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. స్థానిక సమస్యలను గుర్తించడంతో పాటు వారికి నిత్యం అందుబాటులో ఉంటామన్న సందేశం పంపాలని ఆదేశించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారని అన్నారు ముఖ్యమంత్రి. అయినా సరే సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నట్టుగా ప్రజలకు వివరించాలని సూచించారు సీఎం. చేసిన మంచి పనులకు విస్తృత ప్రచారం కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. విధిగా గ్రామాల్లో ఉండి సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఇక పథకాలు ఇచ్చినా కూడా సరిగా చెప్పుకోలేకపోతున్నామని మంత్రులతో సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అందరు ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కాదు, గ్రామాలకు వెళ్ళి 3 days 2 nights అక్కడే ఆ విలేజ్లోనే స్పెండ్ చేసి ఈ 5 సంవత్సరాల్లో విలేజెస్ని అదేవిధంగా ఈ పేదరికంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఒక అజెండా తయారు చేయడానికి కానివ్వండి, లేకపోతే ఒక రూట్ మ్యాప్ తయారు చేయడానికి కానివ్వండి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల మీద సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా అవగాహన, ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన రావటం ద్వారా మంచి పరిపాలనకి మార్గం ఏర్పడుతున్న లక్ష్యంతో సీనియర్ ఐఏఎస్ అధికారులందరూ కూడా 3 రోజులు 2 రాత్రులు ఆ విలేజ్లోనే గడిపే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా విధిగా వెళ్ళి వాళ్ళందరూ ఒక రిపోర్ట్ తయారు చేసినాక ప్రభుత్వం తరపు నుంచి ఏ విధంగా చేయాలి, దాంట్లో గ్రామాభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే ప్రజల అవసరాలు లైక్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఇంకా మంచినీళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలనే దాని మీద కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ ఏప్రిల్ మాసంలోనే దీన్ని చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తారు. కేబినెట్ భేటీ తర్వాత విశాఖ రుషికొండపై మంత్రులతో చర్చించారు చంద్రబాబు. రుషికొండ భవనాలు ఏం చేయాలో చెప్పాలని వారిని అడిగారు. తొలుత మంత్రులంతా వెళ్లి రుషికొండను సందర్శించాలని ఆదేశించారు. ఆ తర్వాత ఏం చేద్దామో మంత్రులు తమ అభిప్రాయాలను చెప్పాలని అన్నారు సీఎం.